భారత మాజీ ప్రధాని గొప్ప ఆర్థిక సంస్కరణవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గృహంలో దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణవేత్తగా, ప్రధానిగా అనేక గొప్ప సంస్కరణలు చేపట్టి అవనికపై భారతదేశ చిత్రపటాన్ని అభివృద్ధి చెందుతున్న ప్రపంచ దేశాల వరుసలో నిలువబెట్టాడని, భారతదేశానికి కీర్తి ప్రతిష్టలను తీసుకువచ్చాడని కొనియాడారు. భారతదేశంలో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెంచేందుకు ముందుకు రావడం, వీరు చేపట్టిన అనేక ఆర్థిక సంస్కరణలని, అంతేకాక భారతదేశాన్ని సూపర్ పవర్ దేశంగా అభివృద్ధి చెందేందుకు డాక్టర్ మన్మోహన్ సింగ్ కృషి ఎంతైనా ఉందని తెలిపారు. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా వారు చేపట్టిన ఆర్థిక సంస్కరణలు భారత్ ను అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలబెట్టాయనుటలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తారని, ప్రధానంగా ఉపాధి హామీ పథకం ద్వారా నిరుపేదలకు జీవన భృతి కల్పించారని తెలిపారు. ఇలా అనేక గొప్ప కార్యక్రమాలను చేపట్టి మాజీ ప్రధాని ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిపి మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, ధల్మిల్ అమీర్, కౌన్సిలర్ చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, టివి రమణ, శంకర్ నాయక్, రాజా, నాగరాజు, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన మాజీ ప్రధానమంత్రి వర్యులు శ్రీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్నటి రోజున కాలం అవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మన భారతదేశ చిత్రపటాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తుల్లో ఆయన కూడా ముందు వరుసలో ఉంటారని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా లిబరలైజేషన్ చేయడంలోకి బయట నుంచి అనేక కంపెనీలు భారత్ లో పెట్టుబడి పెట్టడానికి, భారత్ ఒక సూపర్ పవర్ గా ఎదగడానికి ఈరోజు మన్మోహన్ సింగ్ గారి చేపట్టినటువంటి ఆర్థిక సంస్కరణలు ఎంతో ఉపయోగపడ్డాయి అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కూడా చర్చించుకుంటున్నటువంటి విషయం. మరి ఆనాటి ప్రధాని పివి నరసింహారావు గారి హయాంలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా తీసుకొచ్చినటువంటి సంస్కరణలే ఈ రోజు మనల్ని అగ్రగామి దేశాల్లో భాగంగా ఆ వరుసలో నిలబెట్టడం అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి కాదు. మరి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా 10 సంవత్సరాల పాటు కూడా ప్రజల్ని ఎన్నో మంచి కార్యక్రమాలు, ముఖ్యంగా మన్రేగా లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చేసి పేదలకి ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకి ఎంతో మేలు చేకూర్చినటువంటి గొప్ప నాయకుడు ఆయన. మరి ఆయన కాలం అవడం మనందరికీ తీరని లోటు. వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. మౌనంగా తన కార్యక్రమాన్ని ఇప్పుడు విజయవంతంగా చేసే మాజీ ప్రధానమంత్రి ఈ రోజు స్వర్గస్థులైనందుకు ఆయన ఘన నివాళులు అర్పించడానికి మేము ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఆయన గురించి మనం ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థికవేత్తగా పివి నరసింహ గారి ఆధ్వర్యంలో ఆర్థికవేత్తగా, తర్వాత ఆర్బీఐ గవర్నర్ గా, ప్రధానమంత్రిగా భారతదేశానికి ఎన్నలేని సేవలు చేశారు. ఒక నూతన ఒరవడిని, ఫారిన్ టెక్నాలజీని కానీ, ఒక సంస్కరణలు కానీ తీసుకొని వచ్చిన వ్యక్తి ఎవరు అంటే ఖచ్చితంగా మనం మా దివంగత నేత మన్మోహన్ సింగ్ గారి గురించి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి వ్యక్తులు ఎప్పుడు మౌనంగా ఉంటారు. వాళ్ళ కార్యక్రమం అయితే ఎప్పుడు ఎవరు ఊహించలేనంత స్పీడ్ గా ఉంటుందని చెప్పడానికి ఎంతో తార్కడ. ఆయన ఎంత సింపుల్ గా జీవనం సాగించినాడంటే, ఒకసారి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఇలాగే విలేకరులు ఆయన భార్య దగ్గరికి పోయి ప్రధానమంత్రి అన్నారు, మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారని అడిగితే ఆయన సింపుల్ దానికి తార్కాణము, అయ్యా ప్రధానమంత్రి అయినాడు, నేను ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, ఇప్పటి నుంచన్నా గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచకుండా ఉంటే బాగుంటుంది, మా గృహులకు అంత అవసరం ఉంది అని చెప్పేసి ఒక ప్రధానమంత్రి భార్య అంత సింపుల్ గా జీవించిన వ్యక్తులు అటువంటి వ్యక్తులు.
అటువంటి వ్యక్తులకు మనం ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీ శిల్ప రవిచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి మాజీ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు అనారోగ్యకరంగా మృతి చేయడం జరిగింది. ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. మనం అందరము ఈరోజు బాధపడాల్సిన విషయం. ఎందుకంటే మన భారతదేశాన్ని ఆర్థికంగా ఏ విధంగా డెవలప్ చేయాలనే సంస్కరణలు ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు పివి నరసింహరావు అయితే దానికి వెనుకంటే ఉండి ప్రతి విషయంలోనూ సలహా ఇచ్చే భారతదేశాన్ని ఈరోజు ముందస్తు స్థాయిలో నిలబెట్టినటువంటి మహానుభావుడు మన్మోహన్ సింగ్, భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వారు ఈ రోజు మన మధ్య లేకుండా పోవడం అనేది మనం అందరూ బాధపడాల్సిన విషయం. వారికి నివాళులు అర్పిస్తున్నాం.